హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. నా 25th వీడియోలో ఒక స్వీట్తో మీ ముందుకు వద్దాం అనుకుంటున్నాను. అది ఈజీగా, స్పెషల్గా, అలాగే క్విక్గా తయారు చేసే పాలకోవా. ఇది చేయడం చాలా ఈజీ, బట్ కొంచెం కొలతలు అవి చూసుకుంటే పర్ఫెక్ట్గా మనకి స్వీట్ అనేది రెడీ అవుతుంది. ఒక కేక్ రూపంలో కావచ్చు, లేదా రెక్టాంగిల్ షేప్లో కావచ్చు, ఏ షేప్లో అయినా మనం ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఏ చిన్న ఫంక్షన్ అయినా, లేకపోతే ఇంట్లో ఏదన్నా స్పెషల్ మూమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ నోరు తీపి చేయాలన్నా కూడా క్విక్గా ఇది చేసేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు మనం చేయొచ్చు. ఎలా చేయాలో ఏంటో మనం చూద్దామా మరి. ఇరిగిపోయిన పాలు కానీ, లేదా మనకి కావాలి ఈ స్వీట్ చేయాలి అన్నప్పుడు రెగ్యులర్ పాలైనా కూడా అందులో కొంచెం సిట్రిక్ యాసిడ్ చాలా తక్కువ వేయాలండి, లేదంటే కరళ్ళుగా ఎక్కువగా అయిపోతుంది. లేదా నిమ్మరసం, సిట్రిక్ యాసిడ్ ఇంట్లో లేదు, మనం నిమ్మరసమైనా యూస్ చేయొచ్చు. 2 or 3 డ్రాప్స్ వేసినా కూడా ఈజీగా ఇరిగిపోతాయి. ఎంతవరకు ఇరగాలో చూసుకొని దాన్ని మనం రెడీ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు ఇంట్లో పాలు ఇరిగిపోవడం వల్ల నేను ఈ స్వీట్ చేస్తున్నాను. ఈ ఇరిగిపోయిన పాలని జస్ట్ వడకట్టేసిన తర్వాత గిన్నెలోకి తీసుకొని పొయ్యి మీద పెట్టేసి మనం ఇలా పప్పుగుత్తితో తిప్పుతూ ఉంటే మనకి పాలకోవా అనేది తింటున్నప్పుడు కూడా చాలా స్మూతీగా తయారవుతుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండడం వల్ల అడుగంటుతుంది. సో మనకి కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే మనం ఆ ప్రాబ్లమ్ని స్కిప్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం తిప్పుతా కూడా ఉండడం వల్ల అది స్మూతీ కావడానికి ఒక వీలు ఉంటుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకుని దాంట్లో జీడిపప్పు, పిస్తా, బాదం, అలాగే కిస్మిస్ ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకొని అందులో కొంచెం లైట్గా దోరగా వేయించాలి. గోల్డెన్ కలర్ వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది. ఈ పాలకోవాలో ప్రోటీన్ లెవెల్స్ రిచ్గా ఉంటాయని మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఎలా నచ్చితే అలా మనం తీసుకోవడానికి ట్రై చేయాలి. ఆ గిన్నెలో కొంచెం పంచదార కూడా యాడ్ చేయండి. ఆ కన్సిస్టెన్సీ మొత్తం అయిపోయి నీరంతా ఆవిరైపోయిన తర్వాత ఈ పంచదార యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలియ తిప్పేయండి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లో యాడ్ చేసేయండి. చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్ వరకు కూడా మనం ఇది ఎక్కువగా తిప్పుతూనే ఉండాలి. ఇది తిప్పుతూ ఉండడం వల్ల మనకి అది ఒక స్మూతీ కండిషన్ అనేది తీసుకుని వచ్చి ఒక స్వీట్ అనేది మనం తింటుంటే అలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఫైనల్ కండిషన్కి వచ్చేసిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని, ఒక చిన్న గిన్నె కూడా తీసుకొని ఆ గిన్నెలో మొత్తం ఇదంతా పెట్టేసి నిదానంగా తీసేయండి. సో కేక్ లాంటి పాలకోవా రెడీ అయిపోతుంది. దాని మీద గార్నిషింగ్కి ఒక బాదం పప్పు, అలాగే స్మైలీ జీడిపప్పు పెట్టేసి చూస్తేనే ఎంత బాగుందో కదా. రెడీ అయిపోయింది కదా. నచ్చిందా? ఇలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో తెలిసిపోయిందా? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో, ఏ షేప్లో చేశారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ మిస్ కాకుండా మన ఛానల్లో చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పైన ఆల్ అని క్లిక్ చేసుకోండి. సో దట్ యూ విల్ గెట్ నోటిఫైడ్ ఫస్ట్. దిస్ ఈజ్ యువర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. Thank you so much to you all.